ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఒకసారి చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవాకు వినుడి. ఈ భూలోకంలో జన్మించిన ప్రతి మనిషి కూడా ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మాటని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఈ భూలోకంలో ఉన్నంత వరకు కూడా మనకున్న స్తోమతను బట్టి, మనకున్న జీవితాన్ని బట్టి మన జీవితాన్ని జీవొచ్చు. కానీ రేపు మరణించిన తర్వాత ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మాటని గ్రహించకుండా ఈ లోకంలో విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు రేపు రోజున మనకు ఒక తీర్పు దినం ఉంది. ఆ రోజున దేవుడు ఆయన వాక్కుని, ఆయన ఆలోచనని, ఆయన తీర్పుని మనకిస్తాడు. ఆ రోజున ఎవరైతే ఆయన మాటని గ్రహించి ముందుకు జీవితాన్ని జీవిస్తారో వాళ్ళు మాత్రమే దేవుడి దగ్గర నిలబడగలుగుతారని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు వాక్కుని, దేవుడు ఆలోచనని, దేవుడు తలంపుని గ్రహించాలని ఈ భూలోకంలో ఉన్నంత వరకు కూడా దేవుడి మాటని వదిలేసి మన జీవితాన్ని జీవించకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆమేన్.